భగత్ టోటల్ గా రుణమాఫీకి సంబంధించి ఓకే మీరు స్వాగతిస్తున్నాం కానీ అర్హులకు అన్యాయం చేయొద్దు రైతులకు చాలా మందికి ఇవ్వాలి అనేది మీ మాట. అరే బోనస్ టాపిక్ కావాలంటే కాదు 15 ఆగస్టు లోపు 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అందరికి అందుతాయని. ఒక్క ఈ రుణమాఫీ ఒకటే కాదు సార్, మేము ఇచ్చిన గతంలో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్ అది కూడా పూర్తిగా అందుతుందనే మేము కోరుకుంటున్నాం. ఓకే 15 ఆగస్టు లోపు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తామని మీ డిమాండ్. దాని మీద మేము ఆ రోజు నుంచి కానీ హరీష్ రావు గారు కానీ మేము కూడా మీ అందరం మాట్లాడింది. ఓకే ఓకే అది తప్పలేదు, మీరు అడగడంలో తప్పలేదు. ఎందుకంటే అసలు మొదలు 100 రోజులే అన్నారు కదా, 100 రోజులు అన్నారు కాకపోతే ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అన్నారు. కాబట్టి మీరు ఆ డిమాండ్ పెట్టడంలో 100% వ్యాలిడ్ డిమాండే. అది ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలను 100% అమలు చేయాలనే డిమాండ్, అంతే కదా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా సార్, ఆ రోజు మీరెవరన్నా రుణం తీసుకోకపోతే ఎమ్మడ తెచ్చుకోండి, అది రబీ రుణమే ఇచ్చేది, ఖరీఫ్ రుణం ఇయ్యరు, ఎమ్మడ తెచ్చుకోండి, 8 నాడు మాఫీ చేస్తామన్నాడు. ఆ 8 నాడు మాఫీ చేస్తామన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పినాడు ఆ మాట. కానీ రిజల్ట్ ప్రమాణ స్వీకారం చేసింది 9 కదా, 7 నాడు. 7 నాడు సెక్రటరియట్ వచ్చింది 9 నాడు. ఇక్కడ క్లారిటీ సార్, ఇక్కడ క్లారిటీ. భగత్ ఒక్క నిమిషం మాట్లాడకండి ఎవరు దయచేసి ప్లీజ్. రేవంత్ రెడ్డి గారు చెప్పినాడు ఏమని, మీరు ఎవరన్నా లోన్ తెచ్చుకోకపోతే తొందరగా వెళ్ళి తెచ్చుకోండి. ఒక్క మాట ఆగండి, ఒక్క మాట మీరు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్ ఆగండి, ప్లీజ్ ఆగండి దయచేసి ఒక్క నిమిషం. అన్న మాట నిజం. ఏమని, మీరు ఎవరన్నా రుణాలు తెచ్చుకోకపోతే వెంటనే వెళ్ళి తెచ్చుకోండి, వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ రుణాలు మాఫీ చేస్తుంది. ఇది చెప్పినాడు, కరెక్ట్ రైట్. ఎప్పుడు చెప్పినాడు ఇది? ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పటి వరకు జరిగింది? 5వ తారీఖు వరకు జరిగింది, అవును రైట్, అంతేనా? డిసెంబర్ 3 కదా, నవంబర్ 25 సుమారుగా నవంబర్ ఫస్ట్ వీక్ అది అయిపోయింది. నవంబర్ 28కి ప్రచారం అయిపోయింది. అంటే నవంబర్ 28 వరకు చెప్పినాడు ఆయన. ప్రచారంలోనే కదా చెప్పేది, ప్రచారం అయిపోయినాక చెప్పకూడదు కదా, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. అర్థం ఏంటి సార్, అయిపోయిన తర్వాత ఎవరైనా ఉంటే తెచ్చుకోండి, మళ్ళీ మేము క్లియర్ చేస్తామని డిసెంబర్ 9 మా గవర్నమెంట్ వచ్చిందో కట్ ఆఫ్ డేట్ పెట్టినాము. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. వీళ్ళు 2 బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది 21 కోట్ల మీరు ఇచ్చింది, అదే రైతులకు మేము ఇస్తున్నాం ఈ రోజు 31 కోట్లు అంటున్నాం. మీరు అర్థం చేసుకుంటలేరు. ఈ రోజు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్నికల భాగంగా చెప్పినటువంటి వారికి కూడా ఈ రోజు ఇస్తున్నాము. మేము కట్ ఆఫ్ డేటు అంతకుముందు కేసీఆర్ గారు 12 రైతు బంధు ఇక్కడ వీడియో వినిపిస్తాడు ప్రకాష్ రెడ్డి గారు, వినండి ఒక్క నిమిషం. ఇక్కడ పెట్టుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. నేనేం చెప్తున్నా, రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేనండి కేసీఆర్ హయాంలో రుణమాఫీ కన్ఫ్యూజన్ ఏం లేదు ప్రకాష్, రైతులందరికీ అన్నారు. అవునండి కన్ఫ్యూజన్ ఏం లేదు. రుణమాఫీ అయిన వాళ్ళందరికీ అప్పుడు అయిన వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. మీకు వస్తే బ్యాంకులో అందరికి ఇవ్వవు కదా 2 లక్షలు ప్రకారం ఇస్తారు ఎవరికైనా. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. అందరు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి ఒక్కరు చూపించగలుగుతాం. ప్రతి దాంట్లో లొసుగులు ఉన్నాయి. ఇట్లాంటి క్వరీలు పెట్టకుండా మాకు ప్రతి ఒక్క రైతుకి రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోండి అని మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరిని డిమాండ్ పెట్టాలి. మీరు రైతు తరఫున రైతు బిడ్డగా మీరు పెట్టాల్సిందే కరెక్ట్ డిమాండ్ కూడా. రైతులకు ఇవ్వాలి, రైతులందరికీ ఇవ్వాలి, లోన్లు ఎవరైతే తీసుకున్నారో రైతులకు అందరికి ఇవ్వాలనే డిమాండ్ చాలా. గతంలో ఇచ్చిన రైతు బంధుని 15,000 చేస్తాను కూడా చెప్పినాడు సార్. అవును, అది కూడా చేయాలి.